జీవితం చేజారిందా 7వ భాగం. 6వ భాగంలో సీత తల్లి కావడాన్ని ప్రభాకర్ సహించలేకపోతాడు. ఆమెతో వాదిస్తాడు. కానీ సీత ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిడ్డ తనకు కావాలని లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికైనా సిద్ధమేనని వాదిస్తుంది. నిర్ఘాంతపోయిన ప్రభాకర్ డాక్టర్ ఆనంద్ని కలుసుకుంటాడు. కథ కొనసాగుతుంది. ఏదో ఒక టైంలో నిత్యం అతని ఫ్రెండు డాక్టర్ ఆనంద్ వచ్చి అతన్ని పరీక్ష చేసి కాసేపు కాలక్షేపం చేసి పెడుతున్నాడు. రోజు ఫ్యాక్టరీ నుంచి ప్రభాకర్ పిఏ వచ్చి మాట్లాడి పెడుతున్నాడు. ఊపిరి తీసుకునేందుకు కూడా వీళ్ళేనంత బిజీగా ఆదివారాలు కూడా హడావిడిగా ఉండే భర్త ఎందుకు ఇంట్లో ఉండిపోయాడు? అతని అనారోగ్యం ఏమిటో సీతకి మొదటి రోజు అర్థం కాలేదు. అడుగుదామనిపించినా మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకుంది. కానీ 2 రోజుల తర్వాత తెలిసింది భర్తకు ఫ్యామిలీ ప్లానింగ్ చేశాడని. ఆమెకి నవ్వొచ్చింది. నేను మాత్రం 10 మంది కావాలని కోరుకున్నానా అనుకుంది నిర్లిప్తంగా. వారం రోజుల రెస్ట్ తర్వాత అతను యథాప్రకారం కంపెనీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. రోజులు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి. ఈ మధ్య ప్రభాకర్కి సీతకి ఎక్కువగా మాటలు లేవు. ఇద్దరి మధ్య కనిపించని గోడలు లేచాయి. ముక్తసరిగా మాట్లాడుకుంటున్నారు. సీత పట్ల ప్రభాకర్ ప్రవర్తన చాలా ఉదాసీనంగా ఉంటుంది. ఆమె నీడ పడటం కూడా ఇష్టం లేనంత ముభావంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకు కారణమేమిటో సీతకి తెలుసు. అయినా నిస్సహాయురాలు. మోడు జీవితం ఆమెకు ఇష్టం లేదు. తన ఒడి పండాలన్నదే ఆమె ప్రగాఢ వాంఛ. ప్రభాకర్ కూడా ఎన్నోసార్లు తనలో తనే తర్కించుకున్నాడు. ఆమె పట్ల తన ప్రవర్తన గురించి అతనికి పశ్చాత్తాపం లాంటి భావం ఏదో కలగకపోలేదు. అయినా ఎందుకో ఎంత సరిపెట్టుకున్నా మనసు సమాధానపడటం లేదు. ఏవో శంకలు, అనుమానాలు ఎంత ప్రయత్నించినా మనసుని పట్టి పీడిస్తున్నాయి. వాటిని తుడిచేయటం అతని సఖ్యం కావటం లేదు. రేపు సీతకి బిడ్డ పుడితే తన పిల్లల్ని ఇప్పుడు చూస్తున్నంత ప్రేమగా చూస్తుందా? ఎంతైనా ప్రతి మనిషికి నా అన్న స్వార్థం ఉంటుంది కదా. సీత మారిపోతుందేమో. ప్రభాకర్ మనసుని ఇవే ఆలోచనలు పురుగులా తినసాగాయి. మీ ఆస్తి మీద నాకు ప్రేమ లేదు అంది సీత. కానీ డబ్బంటే ఎవరికి చేదు? పుట్టకుండానే ఆమెకి కొడుకంటే తగని ప్రేమ. ఆ ప్రేమతోనే వాడి సుఖం కోసం ఎంతకైనా తెగించొచ్చు కదా. ఆస్తి కోసం స్వార్థంతో సవతి తల్లులు భర్త మొదట భార్య సంతానాన్ని పరమ కిరాతకంగా విషం పెట్టి చంపేసిన కథలు, నీళ్లల్లోకి తోసేసిన కథలు, ఎత్తైన ప్రదేశాల నుంచి పడదోసిన గాథలు ఎన్ని లేవు. పైగా ఆస్తి వాళ్లకే రాశానని నోరు జారాడు కూడా. ఆ కక్షంతా మనసులో పెట్టుకుని సీత మళ్ళీ అంతలోనే అతనికి ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. ఎంతో మంచితనంగా నెమ్మదిగా ఉంటుంది. ఆమెలో కాగడా వేసి వెతికినా కపటం కనిపించదు. మరి అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా ఆమె? తనవన్నీ అనవసరపు భయాలు అనుకునేవాడు. మంచి చెడు, ప్రేమ ద్వేషం, నమ్మకం అపనమ్మకం. సీత గురించి ఎటు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అన్ని భావాలు కలగా పులగంగా అతడి గుండెల్లో చేరి ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒంటరిగా ఉంటే ఇవే ఆలోచనలు. ఉన్మత్తుడిలా అయిపోతున్నాడు. సీత నెలలు వస్తున్న కొద్దీ అతనిలో భయాలు మరీ ఎక్కువ కాసాగాయి. టూర్ వెళ్ళినా ఆఫీస్లో ఉన్న మనసుకి స్థిమితం చిక్కటం లేదు. ధ్యాసంతా ఇంటి మీదే. ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో తన మీద కోపంతో అక్కసుతో సీత పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తుందేమో. నెల్లు నిండిన సీత ఓపిక లేక పిల్లల్ని సరిగ్గా చూడకపోవచ్చు, నిర్లక్ష్యం చేయొచ్చు, లేదా మంచంలో పడి నిద్రపోతుందేమో. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సంధ్య అస్తమానం తెగ నిద్రపోయేది. ఇటువంటి భయాందోళనలో ఇంటికొచ్చేవాడు. కానీ గుమ్మములు అడుగు పెట్టగానే పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్లు అతని ఆవేశమంతా చప్పగా అణిగిపోయేది. సీత ఎప్పట్లాగానే పిల్లల్ని ముస్తాబు చేస్తూనో, అన్నం తినిపిస్తూనో, కథలు చెప్పి లాలిస్తూనో కనిపించేది. 6 నెలలు నిండి భారంగా ఉన్న బాబు హరి ఎత్తుకోమని మారం చేస్తే విసుక్కోకుండా వాడిని అలాగే భుజానికి ఎత్తుకొని ఒంటి చేత్తో అలసటగా పనులు చేసుకోవటం చూస్తుంటే ప్రభాకర్ మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా అయ్యేది. అప్పటి వరకు మనసులో పడే నరకయాతనంతా చిటికలో మర్చిపోయేవాడు. సీతని నమిలి మింగెయ్యాలి అన్నంత ఆవేశమంతా అణిగిపోయి ఆమె అంటే ఎనలేని అభిమానం ఏర్పడేది. తమ ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలు, వాగ్వివాదాలు ఉన్నా పిల్లల విషయంలో ఎలాంటి పొరపాట్లు రానిచ్చేది కాదు సీత. అందుకే ప్రభాకర్కి సీతని వేలెత్తి చూపటానికి కూడా అవకాశం చిక్కలేదు. ఒకసారి ప్రభాకర్కి ఏదో అర్జెంట్ ఫైల్ కావాల్సి వచ్చి వేళగాని వేళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాడు. కారు సర్వీసింగ్కి ఇవ్వటం వల్ల ఆటోలో వచ్చాడు.
రంగా గార్డెన్లో గులాబీ కొమ్మలు కత్తిరిస్తున్నాడు. ప్రభాకర్ లోపలికొచ్చి గబగబా తన గదిలోకి వెళ్ళబోయేవాడల్లా సీత గదిలోంచి బాబు గొంతు వినపడటంతో ఒక్క క్షణం గడప దగ్గరే ఆగిపోయాడు. శబ్దం కాకుండా పక్క కిటికీ పరదా చాటు నుంచి లోపలికి తొంగి చూశాడు. సీత క్రింద చాప వేసుకొని దిండు మీద తలపెట్టుకొని పడుకుంది. హరిబాబు ఆమె మీద అడ్డంగా పడి మునుపట్లాగా ఒళ్లంతా ఎక్కి తొక్కుతున్నాడు. సీత పొట్టకి వాడి కాళ్ళు తగలకుండా చేతులు అడ్డం పెట్టుకొని వాడిని తొక్కొద్దని శతవిధాలా వారిస్తోంది. ఒరేయ్ బాబు, నన్నలా తన్నకురా, నాకు నొప్పెడుతుంది, నా బంగారు కొండగా, ఇలా రా, కాసేపు పడుకో అని బ్రతిమాలుతోంది. చేతులు సాచి పిలుస్తోంది. కానీ బాబు అల్లరి మానటం లేదు, చెప్పిన మాట వినటం లేదు. ఇంకా లాభం లేదని సీత భారంగా లేచి చిన్నగా విసుక్కుంటూ దిండు తీసి గోడకు వేసి దాన్ని ఆనుకొని కూర్చుంది. నడుం మీద చెయ్యి వేసుకొని రాసుకుంటూ మరో చేత్తో బాబుని పట్టుకుని, ఒరే హరి, కాసేపు నన్ను విశ్రాంతిగా పడుకోనియవు కదా, అల్లరి కన్నా, నీకు నిద్ర రాదట్రా అసలు, ఉండు నిన్ను పిల్లికి పట్టిస్తాను, ఎదుగో పిల్లి, ఇలా రా, మ్యావ్ అని బెదిరించింది. కానీ హరిబాబుకి అదేమీ పట్టినట్లు లేదు. వాడి ధోరణిలో లొల్లిగా అల్లరి చేస్తూ ఆమె జుట్టు పట్టి పీకుతూ చిట్టి చిట్టి చేతులతో పిన్ని పిన్ని అంటూ సీతని కాళ్లతో తన్నుతూ ఉన్నాడు. చిట్టి చిట్టి చేతులతో అల్లరిగా కొడుతున్నాడు. చాటుగా ఉండి అదంతా చూస్తున్న ప్రభాకర్ పెదవులపై సన్నటి చిరునవ్వు విరిసింది. మనసు దూదిపింజలా అయింది. ఇదొక్కటే కాదు, అలాంటి దృశ్యాలు ఎన్నో అతడి కంటపడి స్వాంతనపరిచాయి. మండే మనసుని మంచిగంధం పూతలా అతన్ని ఊరడించాయి. ఎందుకో అలాంటి క్షణాల్లో సీత ప్రేమలో కపటం లేదు అనిపించేది. ఆమెపై అవ్యాజ అనురాగం కలిగేది. కానీ ఇదే ప్రేమ ముందు ముందు ఉంటుందా అన్నదే అతని సందేహం. కాలం ఎలాంటి గాయాలనైనా మాన్పే మందులా నిశ్శబ్దంగా సాగిపోతుంది. సీతకి నెలలు నిండుతున్నాయి. కొంచెం నీరసం, అలసట తప్పించి శారీరకంగా ఆమెకి ఎలాంటి అనారోగ్యం లేదు. ఇంటి పనుల విషయంలో కానీ పిల్లల పోషణ విషయంలో కానీ ఏ చిన్న లోపం రావటం లేదు. అంతా ఇంతకు ముందులాగానే యథావిధిగా టైం ప్రకారం జరిగిపోతున్నాయి. ఆ రోజు భార్యాభర్తలిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిన తరువాత ఇద్దరి మధ్య కాస్త సన్నిహితత్వం, మునుపటి ఆప్యాయత సన్నగిల్లింది. తప్పనిసరి అయితేనో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మిగతా సమయాల్లో ముభావంగా ఎవరిదారిన వాళ్ళుంటున్నారు. వాళ్ళవటానికి భార్యాభర్తలే అయినా ఒకే ఇంటి కప్పు కింద బ్రతుకుతున్న ఇద్దరి మధ్య కనిపించని చీకట్లు. ప్రభాకర్ స్వతహాగా దుడుకు స్వభావి, కాస్త కోపిష్టి. పైగా అతనికి ఇష్టం లేనిది ఏదన్నా జరిగితే బాగా మూడీగా మారిపోతాడు. ఒక్కగానొక కొడుకు కావటంతో చిన్నప్పటి నుంచి అతడు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. పెద్దయ్య అతనికి పిల్లలు పుట్టినా అతని వ్యక్తిత్వం మారలేదు. సీతకి కూడా ఎందుకో ఈ మధ్య మనసు విరిగినట్లయింది. చాలా విషయాల్లో నిర్లిప్తంగా ఉండిపోతోంది. భర్త, పిల్లలు, సంసారం అని తను తాపత్రయపడటమే గాని అతనికి వీసమెత్తు కూడా తనపై మమకారం లేదు. ఎప్పుడూ నేను, నా పిల్లలు, ఇదే మాట. ఇవాళ కాకపోతే రేపైనా అతని మనస్తత్వంలో మార్పు వస్తుందేమో, తనని హృదయపూర్వకంగా ఆదరిస్తాడేమో అని ఎదురు చూసింది. కానీ ఆమెకి నిరాశే ఎదురైంది. ఇప్పుడు సీత ఆశలన్నీ రేపు మీదే, కలలన్నీ తనకి పుట్టబోయే ఆ పసికందు మీదే. చీకటి నిండిన తన జీవితంలో వాడు జీవన జ్యోతి. ఈ లోకంలో నన్నుగా ప్రేమించే ఒక తోడు అనుకుంటుంది ఆశగా. ఆమె కళ్ళల్లో ఏ కొంచెమైనా వెలుగు ఉందంటే దానికి కారణం బిడ్డ. సీతకి నెల జరిగినప్పటి నుంచి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదు. అసలు ఒక్కసారి కూడా డాక్టర్ని సంప్రదించలేదు. కానీ ఇంట్లోనే తన పరిధి మేరకు జాగ్రత్త పడి తన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంది. సాధ్యమైనంత వరకు పిల్లలతో సరదాగా గడపటానికి ప్రయత్నించేది. రోజు అశ్రద్ధ చేయకుండా భోజనంలో మంచి ఆహారం వడ్డించుకొని కడుపు నిండా తినేది. నిత్యం పిల్లలతో పాటు తను కూడా విధిగా ఓ గ్లాసు హార్లిక్సు, పళ్ళ రసం టైం ప్రకారం తీసుకునేది. విటమిన్ టాబ్లెట్లు తినేది. మధ్యాహ్నం టీ సమయంలో పళ్ళు, బటర్ రాసిన బ్రెడ్ స్లైసెస్ తీసుకునేది. ఇదివరకులా మనసు బాగోకపోతే అభోజనంగా ఉండటం లేదు. ఏదో లాంఛనంగా తిన్నాను అనిపించుకోవటం చేసేది కాదు. తన కొడుకు మంచి ఆరోగ్యంతో అందంగా ఉండాలి, అంతేగాని ఈశ్వరోమంటూ పుట్టకూడదు. అందుకే సీత శ్రద్ధగా తనంతాను పోషించుకుంది. సీతకి కూతురు పుట్టడం ఇష్టం లేదు, కొడుకే పుట్టాలని మనసారా కోరుకుంది. ఆస్తి వారసత్వం కోసం మాత్రం కాదు. ఆడపిల్ల పుడితే ఏముంది, మళ్ళీ కన్నీళ్లు, కష్టాలు. తన జీవితమే పునరావృతం అవుతుంది. గాజు బొమ్మ బ్రతుకు. కాలం మారింది, లోకం మారింది అంటున్నారు. కానీ ఏం మారింది?
యుగాలు గడుస్తున్నా అనాదిగా ఆడదాని బ్రతుకు మారలేదు. ఆమెపై జరిగే అత్యాచారాలు, దౌష్ట్యం అంతరించలేదు. తన అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలో స్త్రీ ఎలాంటి సమస్యల్ని, సంఘర్షణల్ని ఎదుర్కొందో కాస్త అటూ ఇటుగా ఇప్పుడు అలాంటి సమస్యల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు స్త్రీకి చదువు లేదు, కానీ అప్పుడు స్త్రీకి చదువు లేదు, కానీ ఇప్పుడు స్త్రీకి చదువుంది, అంతే తేడా. ఇప్పట్లో ఈ స్త్రీ సమస్యలు అంతరిస్తాయన్న ఆశ కనిపించటం లేదు. అందుకే ఆడపిల్లలంటే మమకారం ఉన్నా తనకి కూతురు పుట్టడం ఇష్టం లేదు సీతకి. అదే కొడుకైతే తనకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాడు. బాగా చదువుకుంటే ముందు ముందు వాడికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. తనని ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా వాడికి తను, తనకి వాడు కొండంత అండగా మిగులుతారు. కొడుకు పుట్టాలి అనుకోవటం సీత కోరిక. సీతకి నెలలు నిండాక పుట్టింటికి వెడతానని భర్తను అడిగింది. ఎంత గర్భదరిద్రులైనా మొదటి కాన్పు పుట్టింటి పోసుకోవడమే ఆనవాయితీ. పుట్టింటికి వెళ్ళాలనిపిస్తోంది. మంచి జరిగినా చెడు జరిగినా తన వాళ్ల మధ్య ఉన్నట్లవుతుంది అనుకుంది సీత. ముఖ్యంగా ప్రభాకర్కి తను తల్లి కావటం అస్సలు ఇష్టం లేదు. అతడు తనని, తన బిడ్డని హృదయపూర్వకంగా ప్రేమించలేడు. తనకి కొడుకు పుడితే అతనికి మరీ అశాంతి. తన కొడుకు క్షేమంగా ఉంటే కూడా మరీ అసూయ చెందవచ్చు. అది తనకి, తన బిడ్డకి క్షేమం కాదు. ఇలా ఆలోచిస్తే సీతకి అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. పుట్టింటికి వెళ్ళిపోవాలి అనిపించింది. ప్రభాకర్ తల్లి కూడా కొడుక్కి ఉత్తరం రాసింది, డబ్బిచ్చి కోడల్ని పుట్టింటికి పంపమని. మొదటిసారి అక్కడ పోసుకోవడమే ఆనవాయితీ అని. కానీ ప్రభాకర్ సీతని పంపటానికి ఒప్పుకోలేదు. నీ మానాన నువ్వు పుట్టింటికి వెడితే పిల్లల మాట ఏమిటి? నాతో మా ఊరు పంపండి, తీసుకువెడతాను. మీరు కొద్దిగా డబ్బిస్తే వాళ్ళకక్కడ ఏ లోటు రాకుండా జరిపిస్తాను అంది. అయినా ప్రభాకర్ సమ్మతించలేదు. సీత, నాకిష్టం లేదు. నేను అన్ని రోజులు పిల్లల్ని చూడకుండా ఉండలేను, ఖచ్చితమైన స్వరంతో శాసించినట్లు చెప్పాడు. చేతిలో కారుంది. మీరు చూడాలనిపించినప్పుడల్లా వచ్చి చూసి వెళ్ళండి. కుదరదు సీత, నాకు కంపెనీ వ్యవహారాలు చాలా బిజీగా ఉంటాయి. అయితే సరే, నేను ఒక్కరితోనే పెడతాను. ఈ 2 నెలలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే మీ అమ్మగారిని రమ్మని రాయండి. ఈ 2 నెలలు ఆవిడే చూసుకుంటారు. ఆవిడ రావటం కుదరదు. నాన్న ఆరోగ్యం అంత బాగా లేదు. అయితే మీరే ఎలాగో మేనేజ్ చేసుకోండి. సుబ్బులు ఉండనే ఉంది కదా. చురుక్కున ముళ్ళు గుచ్చుకున్నట్లు తలెత్తాడు ప్రభాకర్. సీత మాటల్లో ఏదో విపరీతార్థం స్ఫురించింది అతనికి. అవును, నేను ఊహించిందే నిజమవుతోంది. అప్పుడే స్వంత బిడ్డ మీద మమకారం ఎక్కువైపోయింది. ఎప్పుడూ పెదవి విప్పని సీత ఈనాడు సూటిగా తనకి జవాబు చెప్తోంది. నిన్నటిదాకా తను చెప్పినట్లు ఆమె వినేది, కానీ ఈరోజు తన మాట విననంటోంది. రేపు కొడుకు పుడితే వాడిని అండగా పెట్టుకుని తన నుంచి ఆస్తి కాజేసి దూరంగా పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆస్తి మీద మోజు లేదంది. డబ్బు లేదా? డబ్బు ఆశించి కాక రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకున్నట్లు? తన పిల్ల మీద నిజంగా ప్రేమ ఉంటే అలా విడిచి వెళ్ళగలదా? ప్రభాకర్ తలెత్తి 2 నిమిషాల సేపు సూటిగా రెప్ప వేయకుండా సీతకేసి చూశాడు. సీత, వాళ్ళిద్దరూ నీ పిల్లలు కాదు. నీకేమీ సంబంధం లేదు అనుకుంటే మీ పుట్టింటికి ఈరోజే వెళ్ళు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండిరా. ఆ మాటలు వాడిగా సీత గుండెని తాకాయి. బాడం దెబ్బతిన్న పిట్టలా ఆమె మనసు గిజగిజమంది. గుండె రగిలినట్లై రోషంతో ఏదో అనాలని దూకుడుగా తలెత్తింది. కానీ ఎదురుగా ప్రభాకర్ లేడు. అప్పటికే బయట అతని కారు శబ్దం వినిపిస్తోంది. సీత చప్పున పరిగెత్తినట్లు హాలు దాటి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. కానీ అప్పటికే అతని కారు పోర్టికో దాటి రివ్వున గేట్లోంచి రోడ్డు మీదకి దూసుకొని పోయింది. గేటు తెరిచిన రంగా తిరిగి గేటు మూస్తున్నాడు. సీత హతాశ్రాలైంది. ఆమె శరీరంలోంచి రక్తమంతా తోడేసినట్లు నిస్తేజంగా అయిపోయింది. కళ్ళు గిర్రున తిరుగుతున్నట్లయి నిస్సత్తువతో పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది. వాళ్ళిద్దరూ నీ పిల్లలు కాదు అనుకుంటే, నీకేమీ సంబంధం లేదు అనుకుంటే ఈరోజే మీ పుట్టింటికి వెళ్ళు. ఒక్కసారిగా ఎంత మాట అన్నాడు. వాళ్ళిద్దరూ తన పిల్లలు కాదని ఎన్నడైనా అనుకుందా? ఇన్నాళ్ళు ప్రేమగా చూసిందంతా గాలికి పోయినట్లేనా? ఇంకా వాళ్లే తనని పరాయిగా చూస్తున్నారు. పైగా తప్పు తనదే అన్నట్లు వేలెత్తి చూపుతున్నారు. సీతకి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. మనసంతా కలతబారినట్లయింది. పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా లేచి లోపలికొచ్చేసింది. సూట్ కేసులో సర్దుకున్న తన బట్టలన్నీ తిరిగి బీరువాలో సర్దేసింది. ఆమె పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది. ఆమె గట్టిగా వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఆపేవాళ్ళెవ్వరూ లేరు. కానీ ఇప్పుడు అతని మాట కాదని వెళ్ళిపోతే ఆయన అనుమానాలన్నింటినీ నిజం చేసినట్లే అవుతుంది. ఇంకా సంసారంలో కలతలు ఎక్కువ అవుతాయి అనుకుంది. అందుకే
పూరిటికి పుట్టింటికి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుంది. తల్లికి వెంటనే బయలుదేరమ్మని ఉత్తరం రాసింది. కాలగర్భంలో మరో 2 నెలలు గిర్రుమని తిరిగాయి. సీతకి పండులాంటి కొడుకు పుట్టాడు. ముమ్మూర్తులా ప్రభాకర్ పోలికల్ని పుణికిపుచ్చుకొని పచ్చగా డబ్బ పండులా ఉంగరాల జుత్తుతో ఉన్న కొడుకుని చూస్తుంటే తొలకరి జల్లు కురిసిన భూమాతల మాతృ మమకారంతో సీత హృదయం పులకరించిపోయింది. సీత రాసిన ఉత్తరం అందుకున్న వెంటనే సుభద్రమ్మ పెట్టే బేడా సర్దుకొని కూతురు దగ్గరికి వచ్చింది. తల్లి వచ్చాక సీతకి చాలా విశ్రాంతి చిక్కింది. దగ్గరలో ఉన్న మెటర్నిటీ హాస్పిటల్లో పురుడు పోసుకునేందుకు ఏర్పాటు చేశాడు ప్రభాకర్. సీత భయపడినట్లు ఏదీ జరగలేదు. అంతా సవ్యంగా ప్రశాంతంగా గడిచిపోయింది. విశ్వేశ్వరయ్య వచ్చి మనవడిని చూసి 2 రోజులుండి వెళ్ళిపోయాడు. మనవడికి నెల రాగానే సుభద్రమ్మ తిరుగు ప్రయాణమైంది. ఇంటి దగ్గర పెళ్లికెదిగిన ఆడపిల్లల్ని గంపెడు సంసారాన్ని వదిలి అంతకంటే ఎక్కువ రోజులు ఉండటం అంటే ఆవిడికి జరగని పని. ఆ విషయాలన్నీ సీతకి తెలియనివి కాదు. అందుకే గట్టిగా తల్లిని ఉండమనలేకపోయింది సీత. సుభద్రమ్మ ఊరికి వెళ్లే ముందు అల్లుడిని పలకరించింది. ఒకసారి మా సీతని మనవడిని పంపండి అల్లుడు గారు, మీరు మళ్ళీ మా గుమ్మంలోకి రానేలేదు. ఏదో పేదవాళ్లం అనుకోండి అంది కాస్త బాధగా. అబ్బే అలాంటివేం మనసులో పెట్టుకోకండి, నాకు కుదరదు అన్నాడు. పోనీ ఒకసారి మా అమ్మాయినైనా పంపించండి. ఏదో మీ దయ వల్ల దాని పురుడు అది ఇక్కడ గనక అంత సౌకర్యంగా జరిగిపోయింది. మా ఇంట్లో అయితే మంచి వైద్యం జరగకపోను. ఆవిడ బోళాతనానికి ప్రభాకర్ చిన్నగా నవ్వాడు. వీలు చూసుకుని సీతను అలాగే పంపుతానులేండి. పిల్లలు ఇప్పుడిప్పుడే బెంగ వదిలి కాస్త ఆరోగ్యంగా ఉన్నారు. ఈలోగా మీరు ఎప్పుడు రావాలనిపించినా వచ్చి వెళ్ళండి, ఇది కూడా మీ ఇల్లే అనుకోండి అన్నాడు. ఆ మాటకే పొంగిపోయింది సుభద్రమ్మ. చంటి పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోమని కూతురికి జాగ్రత్తలు చెప్పి ఆ మర్నాడే ఊరికి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. 3 నెలల నుంచి ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న తల్లి వెళ్ళిపోయాక సీతకి ఇల్లంతా చిన్నబోయినట్లు అనిపించింది. అనుభవం లేకపోవటంతో అంత పసిపిల్లవాడిని సాకటం కూడా కష్టమే అనిపించింది. పాప మంజు పర్వాలేదు, కాస్త చెప్పినట్లు వింటుంది. అన్నం అది కల్పిస్తే తినేస్తుంది. కానీ బాబు అలా కాదు. వాడికి ఏంటర్థం వయస్సు. సీత భుజం అస్సలు దిగడు, ఎవరెత్తుకున్నా పనికిరాదు. తల దువ్వటం దగ్గర నుంచి పడుకోబెట్టడం వరకు అన్నీ సీత చెయ్యాలి. దాంతో సీతకి కొడుకుని చూసుకోవటం కాస్త ఇబ్బంది అనిపించేది. ముందు బాబుని సముదాయించి ఆ తర్వాత పసివాడి ఆలనా పాలనా చూసుకునేది. సుబ్బుల సహాయంతో స్నానం చేయించేది. ఏదైనా అవసరమైనా దాన్నే సలహా అడిగేది. సుబ్బులకి 4 పిల్లలు. సీత కొడుకుని నాని అని పిలిచేది. నాని చూడ్డానికి ఆరోగ్యంగా ఉండేవాడు. సీతని ఎక్కువగా విసిగించేవాడు కాదు. కడుపు నిండా పాలు తాగి వెలుగు చూసి ఆడుకునేవాడు. కానీ తరచూ జలుబో కక్కటమో ఏదో ఒకటి నలత ఉండేది. సీత కొడుక్కి ఒళ్ళు బాగాలేదని కంగారు పడితే సుబ్బులు, భయం లేదమ్మగారు, చంటి పిల్లగాళ్ళకి ఇంతే, మా బొట్టోడితో నేను ఏగుతున్నాను కదా, పసివాడికి చిట్కా వైద్యం చేసి క్షణంలో వాడి అనారోగ్యం రూపుమాపేది. అసలు చంటి బిడ్డలు ఇలాగే ఉండాలమ్మగారు, ఏ నలత లేకుండా బంతుల్లా ఉండకూడదు దిష్టి అనేది. పైగా ఆ సంగతి ఏమో కానీ సీతకి మాత్రం వాడికి ఏ చిన్న సుస్థి చేసి ఒళ్ళు వెచ్చబడినా మనసు గిజగిజలాడేది. ఆ రోజు తిండి సహించేది కాదు. మంజుకి, హరికి నాని అంటే విపరీతమైన ప్రేమ. అస్తమానం వాడి పక్కనే కూర్చునేవారు. వాడికి సీత చేసే ప్రతి పని శ్రద్ధగా గమనించేవారు. సీతకి కొడుకు పెద్ద కాలక్షేపం. వాడు పుట్టాక చేతి నిండా పని. తన జీవితం గురించి ఆలోచించడానికి కానీ విచారించడానికి కానీ తీరిక లేదు. నాకు 3 పిల్లలు అనుకుంది మనస్ఫూర్తిగా. కానీ ప్రభాకర్ మనస్తత్వంలో మాత్రం ఎక్కువగా మార్పు లేదు. ముఖ్యంగా నాని విషయంలో చాలా ముభావంగా అంటి ముట్టనట్లుండేవాడు. సీత తన మాట నిర్లక్ష్యం చేసింది, తనని అగౌరవపరిచింది అన్న భావమే ఆ నిరసనకి కారణం. ఆ విధంగా సీతపై కక్ష తీరినట్టు తృప్తిపడేవాడు. ఎప్పుడైనా అరుదుగా ఆ పసివాడి మీద పితృవాత్సల్యం పొంగినా అణుచుకునేవాడు. అలాంటి బలహీనతలతో సీతకి లోకో కావటం అతనికి ఇష్టం లేదు. ముందు ముందు ఆమె వాడికి తనని ఎరవేస్తుందని, మమతల పంజరంలో బంధిస్తుందని అతని భయం. అందుకే సాధ్యమైనంత వరకు చాలా దూరంగా అంటి ముట్టనట్లు ఉండేవాడు. పైగా అతనికి చిన్న పిల్లలంటే సరదా లేదు. ఎత్తుకోవటం చేత కాదు, అది కూడా ఒక కారణం. భర్త అభిప్రాయం ఏదైనా సీతకి బాధ లేదు. తన గురించి, తన కొడుకు గురించి భర్త శ్రద్ధగా పట్టించుకోవడం లేదని ఆమెకి చింత లేదు. అసలు అతను ఏ విషయంలో పట్టించుకున్నాడు గనక అతడు మొదటి నుంచి తనని కాస్త పరాయిగా లోకువుగానే చూశాడు. నాని పుట్టాడనే కానీ పుట్టక ముందు కానీ ఏ చిన్న వేడుకలు జరగలేదు.
సీతకి అటువంటి ఆడంబరాల గురించి పెద్దగా అటువంటి కోరిక కూడా లేదు. కానీ నానికి మాత్రం ఒక మంచి రోజు చూసి ఏదైనా 2 అక్షరాలుండే ఒక మంచి పేరు పెట్టాలని ఆమె కోరిక. వాడికి ఏడాది నిండి పుట్టినరోజు వచ్చేలోగా ఏదైనా ఒక చక్కటి పేరు సెలెక్ట్ చేసి పెట్టాలని ఆమె కోరిక. భర్త వాడి కోసం ఘనంగా కానుకలు తేవాలని, వేడుకలు జరపాలని ఆమె ఎన్నడూ అనుకోలేదు. వాడికి నేను, నాకు వాడు అనుకుంది తృప్తిగా. నల్లేరు మీద బండి నడకల రోజులు దొర్లిపోతున్నాయి. నానికి 3 నెలలు నిండి 4వ నెల వచ్చింది. 16 కళలతో పెరిగే పూర్ణ చంద్రుడిలా రోజురోజుకి కళకళలాడుతున్నాడు. సీతలో ఇప్పుడు మునుపటి చీకట్లు లేవు, నిరాశ నిస్పృహలు లేవు. ఒడిలో బాబుని చూసుకుంటుంటే మనసు ఆనందంతో పులకరిస్తుంది. వాడి కోసం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు అనిపిస్తుంది. వీడు నా బిడ్డ, నేను ఏడిస్తే వాడు ఏడుస్తాడు, నేను నవ్వితే వాడు నవ్వుతాడు, నా కోసం వాడు, వాడి కోసం నేను. అలా అనుకుంటే సీతకి ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. కానీ నాని ఇప్పుడిప్పుడే తల్లిని గుర్తుపట్టడం, దీపాలు చూసి ఆడటం, కిలకిలా నవ్వటం చేస్తున్నాడు. పక్క మీద ఒత్తిగిలి బోల్తా పడాలని తాపత్రయపడుతున్నాడు. ఏ వేళ మనిషి అలికిడి ఉండాలి, లేకపోతే ఇంటికప్పు ఎగిరిపోయేలా ఏడుస్తాడు. సీతకి భర్త ప్రభాకర్ ఇంట్లో ఉన్న సమయంలో గట్టిగా నాని ఏడ్చినా భయమే. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు భర్త ఏమైనా మాట విసురుతాడేమోనని బెదురు. అతడు అన్నంత మాత్రాన నష్టం లేదు, కానీ అనవసరంగా మాట పడటం ఎందుకు అని సీత అభిప్రాయం. అందుకే ఎంతో జాగ్రత్తగా మెసులుకునేది. ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణల్లో మునుపటికి ఇప్పటికీ వీసమెత్తు తేడా రాకుండా నేర్పుగా సమర్థించుకునేది. ముందు వాళ్ళ ముగ్గురి అవసరాలు చూసిన తర్వాత నాని సంగతి చూసుకునేది. ఒక్కోసారి బాబుకి అన్నం తినిపిస్తున్నప్పుడో, మంజుకి జడలు వేస్తున్నప్పుడో నాని ఏడిస్తే సీతకి ప్రాణం గిజగిజమనేది. అయినా చేతిలో పని వదిలి వెళ్ళటానికి సాహసించేది కాదు. ఆ కాసేపు మనసుని రాయి చేసుకునేది. ప్రభాకర్కి 1000 కళ్ళు. అతని పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే లేనిపోని సమస్యలు సృష్టిస్తాడు. అతని దృష్టిలో మంజు, హరిబాబు అతని పిల్లలు, అతని ప్రేమకు పాత్రులు. కానీ సీత, నాని ఇప్పటికీ పరాయి వాళ్లే. ఆ విషయం అతని ప్రవర్తన వల్ల, మాటల ద్వారా ఏనాడో స్పష్టం చేశాడు. నా అంటాడే గాని మన అని పొరపాటును కూడా అనడు. బహుశా అతను చెప్పినట్లు సంధ్యని తప్పించి ఇంకెవ్వరిని ప్రేమించలేడేమో. అందుకే ఇంటి విషయాల్లో సీత చాలా మెలకువగా ఉండేది. ఈ మధ్య మంజు స్కూలుకు వెళ్తుంది. అది కొంత నయంగా ఉంది. కానీ నాని పెరుగుతున్న కొద్దీ క్షణం తీరిక లేకుండా అయింది. అయినా సీతకి శ్రమ లేదు, విసుగు లేదు. ఆ అలసటలో, ఆ బాధ్యతలో ఆనందమే చూడగలిగింది. బంతి దొర్లినట్లు రోజులు ఉత్సాహంగా గడిచిపోతున్నాయి. ప్రభాకర్కి అప్పుడప్పుడు నాని పట్ల అనురాగం కలిగి పితృప్రేమతో హృదయం పులకరిస్తుంది. పచ్చగా, బొద్దుగా, ముమ్మూర్తులా తన పోలికలతో ఉన్న వాడిని చూడగానే చేతుల్లోకి ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వీడు పుట్టడమే కదూ తనకిష్టం లేదు అని చెప్పాడు. పాపం ఈ పసివాడు తనని ఏం అన్యాయం చేశాడని అతని హృదయంలో పశ్చాత్తాపం లాంటి భావం ఏదో కదిలేది. హరిబాబు చిన్నతనం జ్ఞాపకం వచ్చేది. నెల పిల్లాడిగా ఉన్నప్పుడు అచ్చం వాడు కూడా నానిలాగే ఉండేవాడు. మరి వాడికి ఆ వయసులో ఎన్ని వేడుకలు జరిగాయి. కానీ నానికి ఆ క్షణంలో ప్రభాకర్ గుండెల నిండా సీత పట్ల జాలి, సానుభూతి కలిగేవి. ఆమెని ప్రేమగా దగ్గరకు తీసుకుని లాలించాలనిపించేది. కానీ అంతలోనే అహం అడ్డుపడేది. మరుగున పడుతున్న భయాలు తలెత్తేవి. ఆమెకి తాను లోకువ ఇవ్వకూడదు అనుకుని గాంభీర్యంగా ఉండిపోయేవాడు. ఎప్పుడైనా సీత బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు నాని ఉయ్యాల్లో ఆదమరిచి నిద్రపోతుంటే పిల్లిలా వెళ్ళి చేతులతో వాడి ఒళ్ళంతా నిమిరి వంగి ఆప్యాయంగా వాడి లేత బుగ్గల మీద ముద్దు పెట్టుకునేవాడు. ఒరే నాని అని పిలిచేవాడు తీయగా. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు తన గదిలోకి వచ్చేసేవాడు. ఓర్పుగా, అభిమానంగా ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుకునే సీత అంటే అతనికి అనురాగం లేకపోలేదు. కానీ అదంతా అతని మనసుకే తెలుసు. కానీ ఇవేమీ సీతకి తెలియదు. భర్త అభిమానం తనపైన, కొడుకుపైన లేదన్న విషయం మాత్రమే తెలుసు. అయినా ఇప్పుడు అటువంటి విషయాలు తలుచుకొని బాధపడే స్థితిలో లేదు. ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి భావాలు ఏమీ లేవు. ఆమె బ్రతుకు ఆనందాలకి ఏకైక లక్ష్యం నాని. వాడికి తల్లి, తండ్రి, గురువు, బంధువు, మిత్రుడు అన్నీ నేనే. వాడు నా జీవన జ్యోతి అనుకుంది. అలా అనుకుంటే ఆమె మనసు ప్రశాంతంగా అయ్యేది. ఇప్పుడిప్పుడే సీతలో రేపటి గురించి ఆశలు, కలలు చిగురిస్తున్నాయి. రేపు గురించి ఈ ఆశ లేకపోతే మనిషి జీవితం దుర్భరం అవుతుంది.
ఆ రోజు ఉదయం 8 గంటలు కావస్తోంది. టిఫిన్ తయారు చేస్తూ సీత వంటగదిలో బిజీగా ఉంది. ప్రభాకర్ తన గదిలో కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు. నానీకి స్నానం చేయించాలని సుబ్బులు వాడి ఒంటికి నూనె రాసి నలుగు పెడుతోంది. మంజు, హరిబాబు పక్కనే కూర్చొని చూస్తున్నారు. ఆ రోజు మంజుకి స్కూల్ లేదు. అందుకే హుషారుగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఇంటి ముందు కీచుమని కారాగిన శబ్దమైంది. ఆ తరువాత హడావిడిగా ఎవరివో మాటలు వినిపించాయి. ఆడవాళ్ల కంఠాలు కూడా వినపడటంతో సీత గబగబా వంటగదిలోంచి యువతలకొచ్చింది. అత్తగారు మావగారు కానీ వచ్చారేమో అనుకుంది సీత. కానీ ఆ వచ్చింది సంధ్య పుట్టింటివారు. పోర్టికోలో ఆగిన లేత ఆకుపచ్చ అంబాసిడర్లోంచి ప్రభాకర్ అత్తగారు ఖరీదైన పట్టుచీరలో ఒంటి నిండా నగలతో చాలా ఆడంబరంగా దిగింది. ఆ వెనకాలే మావగారు, అతని మరదలు కారు దిగారు. అంతా ఐశ్వర్యానికి ప్రతినిధుల్లా ఉన్నారు. కూతురు సంధ్య చనిపోయాక అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారట. కానీ సీత కాపురానికి వచ్చాక మాత్రం అదే రావటం. రంగా వచ్చి చెప్పగానే ప్రభాకర్ చేతిలో ఫైల్స్ పక్కకు పెట్టి హడావిడిగా వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. ఓహ్, బావున్నారా మామయ్య, అత్తయ్య బావున్నారా అంటూ పలకరించి మావగారిని 2 చేతులతో చుట్టి ఆప్యాయంగా కౌగులించుకొని చెయ్యి పట్టుకొని అభిమానంగా లోపలికి తీసుకొచ్చాడు. హాయ్ రేఖ, హౌ ఆర్ యూ అంటూ వెనకాలే కారు దిగిన మరదల్ని పలకరించాడు. ఫైన్ అంటూ చిన్నగా నవ్విందా అమ్మాయి. అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం చాలా ఆలస్యంగా తెలిసింది వాళ్ళకి. ప్రభాకర్ అత్తగారు రత్నమణి సీతని నానిని చూస్తూనే ముఖం ముడుచుకుని దుమదుమలాడింది. మంజుని హరిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇంకా అంతే, చచ్చిపోయిన కూతుర్ని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకోవటం మొదలుపెట్టింది. తల్లి లేని పిల్లలైపోయారని మనవల్ని చూసి వాపోయింది. ఇంత ఐశ్వర్యం ఉంది, ఏం లాభం? నా కన్న తల్లికి యోగ్యత లేకపోయింది. అపరంజి బొమ్మలా ఉండేది. ప్రేమించి కోరి పెళ్లి చేసుకున్నారు. చిలక గోరింకల్లా ఉండేవారు. ఏం ప్రయోజనం? ఆ దేవుడు చూడలేకపోయాడు అంటూ సన్నగా ఏడుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంది రత్నమణి. సీతకి మనసంతా ఎలాగో అనిపించింది. వాళ్ళెదురుగా కూర్చోవాలనిపించలేదు. కానీ బాగుండదని ఎలాగో ఓర్చుకుంది. నిజమే, చిన్న వయసులోనే కూతురు చనిపోయిన బాధ సామాన్యమైంది కాదు. కానీ తనెదురుగా పచ్చటి ఇంట్లో అస్తమానం అలా మాట్లాడటం సమంజసమేనా? సీత తనలో తనే మదనపడింది. సంధ్య ఆఖరి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైందట. అందుకని పెద్దల్లుడు ప్రభాకర్ని స్వయంగా ఆహ్వానించడానికి వచ్చారు. నాయన ప్రభాకర్, పెళ్లికి వారం రోజుల ముందే నువ్వు పిల్లలిద్దరిని తీసుకుని తప్పకుండా రావాలి అన్నాడు మావగారు శుభలేఖ అందిస్తూ. కంపెనీ పనులు బాగా బిజీగా ఉన్నాయి మామయ్య, రావటానికి వీలు కుదురుతుందో లేదో అయినా చూస్తాను అన్నాడు కాస్త నిర్లిప్తంగా. ఆ మాటతో రత్నమణి వలవలా కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో, అదేమిటి నాయనా, అది ఎలాగూ లేదు. దాంతోపాటు మేము చచ్చిపోయామనుకున్నావా? పూర్తిగా బంధుత్వాలు రాకపోకలు తుంచేసుకున్నావు. అది పోయినంత మాత్రాన దాని పిల్లలు నాకు మనవలు కాకపోతారా అంది చెంగుతో కన్నీరు తుడుచుకుంటూ. ప్రభాకర్ విచారంగా తలదించుకున్నాడు భారమైన హృదయంతో. అప్పట్లో రావాలని చాలాసార్లు అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తేనైనా పిల్లలు బెంగ మర్చిపోతారేమో అనిపించింది. కానీ ఏమిటో, అక్కడికొస్తే నాకు సంధ్య అస్తమానం జ్ఞాపకం వస్తుంది. అందుకే. అయ్యో, అలా అని బంధుత్వాలు తెంచుకుంటామా? నీకంటే ఎక్కువగా పుట్టెడు కడుపు శోకాన్ని దాచాం. మేం బ్రతకటం లేదు. ఇంటికి పెద్ద కూతురు 25 ఏళ్లు నిండకుండానే రుణం తీరిపోయింది. ఈ పిచ్చి సన్నాసులు తల్లి లేని పిల్లలైపోయారు. అస్తమానం వీళ్ళు నా కళ్ళల్లో మెదులుతారు. వీళ్ళని చూసుకునైనా కడుపు శోకం మర్చిపోదామనుకున్నాను. మా ఇంట్లో ఉంచేయమంటే ఉంచావు కాదు. ఎంతైనా అమ్మమ్మని ఆ మాత్రం చూడతగనా? ప్రభాకర్ కంగారుగా తలెత్తాడు. అబ్బే, అలాని కాదత్తా. కానీ ఎందుకో నేను వాళ్ళని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను. అందుకే. నిజమే అనుకో. పోనీ అప్పుడప్పుడు పిల్లల్ని చూపించి తీసుకెళ్ళొచ్చు కదా. చేతిలో కారుంది. ఒక కన్ను కన్నవుతుందా? సవతి తల్లి తల్లవుతుందా? ఆవిడ కంఠంలో నిష్ఠూరం. అవును ప్రభాకర్, అప్పుడప్పుడు నువ్వు పిల్లలు వచ్చి పెడుతుంటేనే కదా బంధుత్వాలు నిలిచేది. మాకు వయసు పైబడుతోంది, ప్రయాణాలు చేయలేకపోతున్నాం అన్నాడు మామగారు పెద్ద తరహాగా. బావ మనందరినీ మర్చిపోయాడు, లేకపోతే ఒక్కసారన్నా రాకుండా ఉండగలడా అంది రేఖ వాలుగా చూస్తూ. ప్రభాకర్ చిన్నగా నవ్వాడు. అలాంటిదేమీ లేదు, తప్పకుండా వస్తాను అన్నాడు మరదల కేసు చూస్తూ. రేఖ తల అడ్డంగా తిప్పింది. బావా, నువ్వు నిజంగా మర్చిపోలేదా? నిజంగా మర్చిపోలేదు. అయితే వారం రోజుల ముందుగా పెళ్లికి రావాలి వారిస్తున్నట్లన్నాడు కంగారుగా. లేదు, అంతకు ముందుగా రావటం కుదరదు. కంపెనీ వ్యవహారాలు చాలా గొడవగా ఉన్నాయి. పెళ్లికి తప్పకుండా 2 రోజుల ముందొస్తాను ప్లీజ్ అన్నాడు బ్రతిమాలుతున్నట్లు. వంటగదిలో పని చూసుకుంటున్న సీత అన్నీ వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. వాళ్ళు 2 రోజులు ఉన్నారు. ప్రభాకర్
మామగారు సిటీలో ఏవో పనులుంటే చూసుకున్నాడు. ఆ 2 రోజులు ప్రభాకర్ కంపెనీకి ఆలస్యంగా వెళ్ళి తొందరగా వచ్చేవాడు. ఆ 2 రోజులు ఇల్లంతా సందడిగా కళకళ్లాడింది. వాళ్ళందరి మధ్య ఉంటే ప్రభాకర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చచ్చిపోయిన తన సంధ్య తిరిగొచ్చినంత ఆనందం అతని వదనంలో కనిపించింది. కానీ ఆ 2 రోజులు సీతకి మాత్రం చాకిరీతో నడుమెత్తలేకపోయింది. కాఫీలు, టిఫిన్లు, భోజనాలు వీటితోటే కాలమంతా గడిచిపోయింది. ఆ 2 రోజులు నాని సంగతి చూసుకునేందుకు కూడా కుదరలేదు. రోజంతా సుబ్బులే వాడి ఆలనా పాలనా చూసింది. ఆ మర్నాడు వాళ్ళంతా తిరుగు ప్రయాణమయ్యారు. ప్రభాకర్ అత్తకి, మామకి, మరదలికి ఘనంగా బట్టలు పెట్టి సత్కరించాడు. రత్నమణి పిల్లలిద్దరినీ తనతో పంపమని అడిగింది. కానీ ప్రభాకర్ ఒప్పుకోలేదు. ఎందుకు, నేను తీసుకుని వస్తాగా అని వాళ్ళకి సర్ది చెప్పాడు. వెళ్లే ముందు కనీసం మర్యాద కోసమైనా సీతని పెళ్లికి రమ్మని చెప్పలేదు. వాళ్ళు వెళ్ళొస్తామని కూడా చెప్పలేదు. వాళ్ళు రమ్మన్నంత మాత్రాన నేను వెడతానా? ఎంత డబ్బుంటే మాత్రం కనీసం మాట మర్యాదకేం అనుకుంది కాస్త బాధగా. నానిని ఒళ్ళో పెట్టుకుని ఆవిడ రత్నమణి చచ్చిపోయిన తన కూతుర్ని తలుచుకుని ఊరికే అదే పనిగా ఏడుస్తుంటే సీతకి ఎంతో అశుభం అనిపించింది. మనసంతా కలతబారినట్లయింది. వాళ్ల కారు కదిలాక తేలిగ్గా ఊపిరి తీసుకుంది. వాళ్లతో పాటు ప్రభాకర్ పిల్లలు కూడా వెనకాలే కారులో వెళ్లారు. వాళ్ళంతా వెళ్ళాక భోరున పెద్ద వాన కురిసి వెలిసినట్లు అనిపించింది. గబగబా పెరట్లోకి పరిగెత్తి సుబ్బురి చేతుల్లోంచి కొడుకునెత్తుకుని హృదయానికి హత్తుకుంది. ఇంత ఉప్పు మిరపకాయలు తీసి నిప్పుల్లో పోసింది. అవి చిటపటమంటుంటే ఇంత దిష్ట, పాపిష్టి కళ్ళు ఉన్న కాసేపు వీణ్ణి చూసి ఏడవటమే అనుకుంటూ ప్రేమగా కొడుకుని పొత్తిళ్లలోకి తీసుకుంది. రాత్రి సమయం 11 గంటలు కావస్తోంది. నిండు పౌర్ణమి కావడంతో నింగిలో చందమామ 16 కళలతో వెలిగిపోతున్నాడు. రాసులు పోసినట్లు చుక్కలు తడతడలాడుతున్నాయి. వెన్నెల పిండి ఆరబోసినట్లుంది. కిటికీలోంచి కనిపించే ఆ వెన్నెల్ని, నింగిలో చుక్కలతో సరాగమాడుతున్న చంద్రుణ్ణి చూస్తూ తన గదిలో విశాలమైన బెడ్ మీద ఒంటరిగా పడుకున్నాడు ప్రభాకర్. కిటికీలోంచి జారిన వెన్నెల గదిలో సగం మేర పరుచుకుంది. గది చుట్టూ అల్లుకున్న నైట్ క్వీన్ పరిమళం మత్తుగా గాలిలో కదిలి అలలు అల్లుగా తేలొస్తోంది. అర్ధరాత్రి కావస్తున్న ప్రభాకర్కి నిద్ర పట్టటం లేదు. ఒంటరితనం అతడిని వెక్కిరిస్తోంది. పక్క గదిలోంచి నాని ఏడుపు సన్నగా వినిపిస్తోంది. లేత గొంతుతో క్యార్ క్యార్మని ఏడుస్తున్నాడు. జోజో హాయి అంటూ సీత వాడిని సముదాయిస్తోంది. ఈ మధ్య రోజు నాని కాసేపు అలాగే సతాయిస్తున్నాడు. సీత ఎంతోసేపు సముదాయిస్తే గాని పడుకోడు. మంజు, హరి కూడా సీత గదిలోనే ఆదమర్చి నిద్రపోతున్నారు. ప్రభాకర్ బ్రతిమాలిన వాళ్ళు సీతని తమ్ముడిని వదిలి రారు. ఒకవేళ వచ్చినా అర్ధరాత్రి లేచి రాగం మొదలు పెడతారు. ఎటొచ్చి ఒంటరిగా మిగిలిపోయింది ప్రభాకర్. ఈ మధ్య అతనికి రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. మొన్న మామగారు, అత్తగారు, మరదలు వచ్చి వెళ్ళినప్పటి నుంచి అతనికి మరీ సంధ్య జ్ఞాపకం వస్తోంది. ఎడారిలో నడిచి నడిచి అలసిపోయిన పాందుడిలా అతడి మనసు భార్యా వియోగంలో వేగిపోతోంది. సంధ్యతో గడిపిన ప్రతిక్షణం ఇంకా అతడి కళ్ల ముందు సజీవంగా నిలిచే ఉంది. ఆమె లేదు అనుకోవటానికి ఇంకా అతని మనసుకి అపశకునంగానే తోస్తోంది. విశాలంగా మెత్తగా ఉన్న ఆ బెడ్ మీద చెయ్యి చాచి నిద్రలో సహితం ఆమె కోసం వెతుకుతాడు. కానీ ఏముంది? శూన్యం. గతకాలమే మేలు వచ్చు కాలం కంటెను అని చెప్పిన కవి ఎవరో గాని ఎంత అనుభవంతో చెప్పాడు. గతం నాస్తి అంటారు, కానీ అది ఎలా సాధ్యం? మంచి అయినా చెడు అయినా మనిషికి అనుభవాన్ని సంపాదించి పెట్టేది గతమే కదా. అటువంటి విలువైన గతం లేదనుకోవటం నో, ఇంపాసిబుల్. పాస్ట్ ఈజ్ పాస్ట్, బట్ పాస్ట్ ఈజ్ మోస్ట్ అనుకున్నాడు. సంధ్య లేదు నిజమే, కానీ తను ఆమెను మర్చిపోగలడా? ఆమె జ్ఞాపకాలని, ఆ స్మృతి పరిమళాలని మనసు నుంచి తుడిచిపెట్టేయగలడా? మొన్నటిదాకా సంధ్య నిండు నెల్ల బరువుతో ఇంట్లో తిరుగుతుంటే తనకి ప్రతిక్షణం సంధ్య జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడు నాని రోజు పక్క గదిలోంచి ఏడవటం, సీత సముదాయించటం చూస్తుంటే హరిబాబు పసితనం కళ్ల ముందు మెదులుతోంది. హరిబాబు అంతే నెల్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు రాత్రిళ్ళు ఊరికే పోరు పెట్టి ఏడ్చేవాడు. తను నిద్రపోయేవాడు కాదు. సంధ్యని తనని నిద్రపోనిచ్చేవాడు కాదు. సంధ్య వాడిని సముదాయించలేక సతమతమయ్యేది. అక్కడికి ఆయమ్మని పెట్టారు, అయినా లాభం లేకపోయేది. ఇప్పుడు సీత కూడా సరిగ్గా సంధ్య స్థానంలోనే ఉంది. కానీ ఏమీ సంబంధం లేనట్లు తను ఇక్కడ ఒంటరిగా. ఎంత చిత్రం! ఆ రోజుల్లో తను ఎలా ఉండేవాడు? ప్రపంచాన్ని జయించినట్లు. అటువంటి తను ఎప్పుడైనా అనుకున్నాడా తన జీవితం ఇలా భగ్నం అవుతుందని? సంధ్య లేని జీవితాన్ని కనీసం పీడ కలగానైనా ఊహించలేదే.
ఆ రోజుల్లో బీడు భూమి కూడా నందనవనంలాగే కనిపించేది. కానీ ఇప్పుడు పూల తోటకు వెళ్ళిన శ్మశాన వైరాగ్యమే చుట్టుముడుతోంది. మనసులో ఆనందం లేనప్పుడు ఏదైనా అంతేనేమో. జ్వరపీడితుడికి పాయసం రుచించదు. ప్రభాకర్ చిన్నగా నిట్టూర్చాడు. నిండు చంద్రబింబంలోకి చూస్తుంటే చిరునవ్వు చిలికిస్తూ రసాది దేవతల తనని చేరే సంధ్య రూపమే జ్ఞాపకం వస్తోంది. తెల్లటి సిల్క్ మ్యాక్సీలో జడలోంచి జాజిపూల మాల భుజాల మీదుగా జారుతుంటే అత్తరు పరిమళాలందుకొని తనని అలవోకగా చుట్టుకొని ఒడిలో చేరే అమ్మాయి, తీయని అనుభూతుల్ని చెవిచూపే ప్రేయసి. అవును, ఆ రోజు ఏం జరిగింది? లేచినప్పటి నుంచి హడావుడే. కారణం సంధ్య, ప్రభాకర్ల మ్యారేజ్ డే. ఫ్రెండ్స్ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి శుభాకాంక్షలు అందాయి. ఆ రోజు ఉదయం సంధ్య తలంటుకుని ప్రభాకర్ ప్రజెంట్ చేసిన జపాన్ జార్జెట్ చీర కట్టుకుంది. ముత్యాల సెట్ అలంకరించుకుంది. తలంటు పోసిన జుత్తుని బ్రష్తో చిక్కులు తీస్తూ పేపర్ చూస్తున్న ప్రభాకర్ వెనకగా వచ్చి 2 చేతులతో అతన్ని చుట్టి అతని చెక్కిలిపై మృదువుగా వేలితో రాస్తూ చెప్పింది, ఏయ్ ప్రభు, ఈరోజు నీకు మంచి సర్ప్రైజ్ చేస్తాను, ఎందుకో చెప్పుకో. హాయిగా నవ్వాడు ప్రభాకర్. ఎందుకేమిటి? మన మ్యారేజ్ డే కదా, అందుకు. కాదు, ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. నిజమా? ఏమిటబ్బా? ప్లీజ్ గెస్. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు. 2 నిమిషాల సేపు రెప్ప వేయకుండా ఆమె కళ్ళల్లోకి చూసి తల అడ్డంగా తిప్పాడు. తెలియదు, చెప్పవా? గ్రహించలేదా? మొద్దబ్బాయ్, అయితే నన్ను రోజు సరిగ్గా చూడటం లేదా? మనసు ఎక్కడో పెట్టుకొని చిరాగ్గా చూస్తున్నావా? అదేం మాట? అసలు నేను చూసేదే నిన్ను కదా. కంగారు పడ్డాడు. అయితే నాలో ఏం మార్పు కనబడటం లేదా? అయోమయంగా చూశాడు ఆమె ముఖంలోకి. భర్త అమాయకత్వానికి నవ్వొచ్చింది సంధ్యకి. వెక్కిరించినట్లు చూసింది. మీకంటే సుబ్బుల్ నయం. వాట్ ఏ షేమ్. కాదు మరి, మన సుబ్బులు అంటోంది కదా, నేను ఈ మధ్య బాగా తెల్లబడ్డానట, కొద్దిగా ఒళ్ళు చేశానట, నా బుగ్గలు యాపిల్ పళ్ళల్లా, నా కళ్ళు కాంతి పుంజాల్లా మెరిసిపోతున్నాయట. ఈ సంతోష సందర్భంలో దానికి కానుకగా జూనియర్ ప్రభాకర్ అయితే కొత్త చీర, జూనియర్ సంధ్య అయితే హుర్రే. ప్రభాకర్ సుడి గాల్లా చుట్టేశాడు. జైల్లో పడినట్లు 5 నిమిషాల పాటు ఊపిరందక కొట్టుకుంది సంధ్య. శక్తినంతా కూడదీసుకుని అతి కష్టంతో భర్త చేతుల నుంచి విడిబడి దూరంగా జరిగింది. ఏయ్, ఏమిటి మోటు సరసం? ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తే నేను ఇప్పుడే ఊపిరాడక చేస్తాను, నీతో పాటు నేను కూడా. వాక్యం పూర్తి చేశాడు. సంధ్య చప్పున వారిస్తున్నట్లంది. శుభమా అని పెళ్లి రోజు ఇలాగైనా మాట్లాడుకునేది? చప్పున ఆమె 2 చేతులు పట్టుకుని చెక్కిళ్ళకి ఆంచుకుంటూ అన్నాడు. సంధ్య, అసలు నీదే తప్పు. నాకెంతో ఇష్టమైన తీయటి వార్తని ఇంత ఆలస్యంగానే చెప్పటం. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను, చెప్పాను ఆనందంగా అన్నాడు. సంధ్య, నాకు పాప అయినా బాబైనా ఒకటే. సుబ్బులకి ఈరోజే కొత్త చీర ప్రజెంట్ చేద్దాం, కానీ పాప ఉంది కనుక ఈసారి బాబే కావాలి నాకు, అంది సంధ్య. ఆ రోజు సాయంత్రం కాసేపు షికారు చేసి అట్నుంచటే రెస్టారెంట్కి వెళ్ళారు. భోజనంతో పాటు ప్రభాకర్ డ్రింక్ కూడా తెప్పించుకున్నాడు. సంధ్య కోపంగా చూసింది. ఏయ్, అదేం పని? కొంటెగా నవ్వాడు ప్రభాకర్. ఈరోజు పండగ కదా, సెలబ్రేట్ చేసుకోవాలి. జస్ట్ 2 పెగ్స్. ఇప్పుడు అలాగే ఉంటుంది. మీ కంపెనీ పార్టీల్లో పట్టించేది చాలదా? ఈ అలవాటు ఇలాగే ఎక్కువైతే బార్ మొత్తం గుత్తకు తీసుకుంటావు, నవ్వాడు ప్రభాకర్. నోనో, అలా ఎన్నటికీ జరగదు. నా సంధ్య పెదవుల్లోని మధువే నాకు చాలు. ఆపు కవిత్వం, అంతా కళ్ళబొల్లి కవిత్వం కాదు, నిజం. బేరర్ని పిలిచి డ్రింక్ వద్దని చెప్పనా? ఈరోజు నీ మనసు కొంచెం కూడా కష్టపడకూడదు. సంధ్య చిన్నగా నవ్వింది. అతని కంఠంలోని సిన్సియారిటీకి మెత్తగా కరుగుతున్నట్లంది. జస్ట్ ఫర్ ఫన్, తమాషా కన్నా తీసుకోండి, మీ ఎంజాయ్మెంట్ నేనెందుకు కాదనాలి? ప్రభాకర్ వదనం వికసించింది. సంధ్య చిరాగ్గా అంది. అయినా ఏమిటో మీ మగవాళ్ళు అదంటే అంత పడిపోతారేమిటో. ఏముందందులో? టేస్ట్ చేసి చూడు, తెలుస్తుంది. అక్కర్లేదు, అలాంటి తెలియకపోతే వచ్చి నష్టం ఏమీ లేదు. ఇద్దరి నవ్వులు శృతి కలిశాయి. జోక్స్తో నవ్వులతో డిన్నర్ ముగించుకుని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చారు. పూల మాలతో పడక గదిని ప్రత్యేకంగా అలంకరించాడు ప్రభాకర్. కిటికీ అద్దాలు దించి కిటికీ పరదాలు పక్కకు జరిపాడు. సంధ్య వచ్చాక వెన్నెల గదిలో పరుచుకునేలా బెడ్రూమ్ని రీమోడలింగ్ చేయించాడు. కిటికీ వెంబడి నైట్ క్వీన్ నాటించి సన్నటి ఇనుప వైర్ అల్లించి జాజి తీగలు గోడల నిండా ఎక్కించాడు. కిటికీ తెరిస్తే చాలు సగం మేర వెన్నెల గదంతా పరుచుకుంటుంది.
పొద్దు గుంకేసరికి అరవిరిసిన పూల పరిమళం మత్తుగా గాలి తెరలతో కలిసి గదంతా వ్యాపిస్తుంది. తెల్లటి నైటీ వేసుకొని వచ్చింది సంధ్య. బాడీ స్ప్రే సుగంధాలు విరజిమ్ముతూ దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా అతని ఒడిలో వాలింది. ఎంత అందమైన రోజులవి! హృదయంలో చెరగని స్మృతులు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నిత్య నూతనంగా అతన్ని అలరిస్తాయి. మంచంలో ఒంటరిగా పడుకొని అలా చందమామలోకి చూస్తుంటే గతకాలపు అనుభూతులతో ప్రభాకర్ పులకాంకితుడవుతున్నాడు. కళ్ల ముందు సంధ్య అందమైన రూపమే కదులుతోంది. ఇంకా ఆమె లేత గులాబీ పెదవులు అతని చెక్కిలిపై సున్నితంగా తాకుతున్నట్లే తీయని మమత. ఆమె మృదువైన పట్టుకుచ్చులాంటి శరీరం తన కౌగిలిలో నలుగుతున్నట్లే అనుభూతి. కానీ చివరికి తనకేం మిగిలింది? మింట నెచ్చటనో మెరయు చుక్కల కంట చూచితి కాంక్షలూరగా, కాంక్షలూరిన కొలది చుక్కలే కాంచి బ్రతికే గడిపితిన్. భగవంతుని లీల ఎంత విచిత్రం! జరిగేది అనుకోకపోవటం, అనుకున్నది జరగకపోవటమే నా జీవితం అంటే. విషాదకరమైన ఆ తీయని గతకాలపు స్మృతుల మధ్యే నిద్రాదేవి ఎప్పుడో చల్లగా అల్లనల్లన అతన్ని మగతగా ఒడిలోకి తీసుకుంది. నాని ఒకటే ఏడుస్తున్నాడు. సీత ఎంత ఎత్తుకుని లాలించినా లాభం లేకపోతోంది. వాడిని ఊరడించటం అసాధ్యమైపోతోంది. ఎందుకో తెలియదు, ఈ మధ్య అప్పుడప్పుడు అలాగే పోరు పెడుతున్నాడు. పైగా నానికి 4 రోజులుగా బాగా జలుబు చేసింది. స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు మింగాడు. దాంతో పడిసం పట్టి బాగా ఇబ్బంది పడుతున్నాడు. పసుపు పొడి పొగపట్టి సొంటి గంధం రాసి సుబ్బులు దానికి తోచిన విధంగా వైద్యం చేస్తూనే ఉంది. పొట్టకి ఆముదం రాసి కాపు కూడా పెట్టింది. సీత నానికి గ్రైప్ వాటర్ తాగించింది, విక్స్ రాసింది. అయినా వాడి ఏడుపు మాత్రం తగ్గటం లేదు. నిన్నటి నుంచి ఉండి ఉండి అలాగే ఏదో తీరని బాధ ఉన్నవాడిలా కెవ్వున ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు ఈరోజు మరీ ఎక్కువైపోయింది. పాలు కూడా సరిగ్గా తాగలేదు. తాగిన కాసిన్ని ఆ ఏడుపు వల్ల కక్కుకున్నాడు. సీతకి ఎటూ తోచటం లేదు, ఏమీ తెలియటం లేదు. కానీ కొడుకు ఏడుపు వింటుంటే ఆమె మనసు పిండి మరలో పడ్డ వడ్లగింజలా తన్నుకుంటోంది. మరొక పక్క ప్రభాకర్ పిల్లల్ని వెంటబెట్టుకొని బావమర్ది పెళ్లికి ప్రయాణమవుతున్నాడు. పైగా గత 4 రోజుల నుండి రంగా పనిలోకి రావటం లేదు. వాడికి మలేరియా జ్వరం పట్టుకుందట. దాంతో ప్రభాకర్ అవసరాలు చూడాల్సిన బాధ్యత కూడా సీత మీదే పడింది. తెల్లారితే పెళ్లి. ప్రభాకర్ పిల్లలతో ప్రయాణం హడావిడిలో ఉన్నాడు. టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. సీత పిల్లలిద్దరికీ దగ్గరుండి అన్నం తినిపించింది. సూట్ కేసులో బట్టలు సర్ది ముస్తాబు చేసింది. ముందు హరిబాబుని తీసుకువెళ్ళొద్దనుకున్నాడు ప్రభాకర్. కానీ అత్తగారు మామగారు మరీ చెప్పటంతో వాడిని కూడా వెంట తీసుకుని పెడుతున్నాడు. వాడికి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పిన్నిల దగ్గర బాగానే అలవాటు. అందుకే ప్రభాకర్ ధైర్యం చేసి వాడిని కూడా తీసుకువెడుతున్నాడు. పెళ్ళైన మర్నాడు వచ్చేస్తారు. సీత వాళ్ళకి కావాల్సిన ప్రయాణం ఏర్పాట్లన్నీ చూస్తోంది. బట్టలు సామాను అన్నీ సర్దుతోంది. మధ్య ప్రభాకర్ పిలుస్తుంటే అతని గదికి వెళ్ళి కావాల్సినవి చూస్తోంది. కానీ వంటగది వైపు వచ్చినప్పుడు మాత్రం నాని ఏడుపు గొంతు ఆ తల్లి హృదయాన్ని కలవర పెడుతోంది. మాతృ మమకారంతో ఒడ్డున పడ్డ చేపలా ఆమె హృదయం గిజగిజమంటోంది. చేతిలో పనొదిలి గబాల్న వెళ్ళి వాడినెత్తుకొని హృదయానికి హత్తుకోవాలనిపిస్తోంది. కానీ అంతలోనే మనసు నిగ్రహించుకుంటోంది. సుబ్బులు ఎత్తుకుంది కదా అని సమాధానపరుచుకుంది. ఇంకొక గంట ఓపిక పడితే ప్రభాకర్ పిల్లలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత 3 రోజుల దాకా అంతా తీరికే. తను కొడుకునెత్తుకుని 24 గంటలు కూర్చున్నా అడిగేవాళ్లుండరు. ఈ కాస్తలోనో వెలితిపడి అతని చేత మాట పట్టం ఎందుకు అని కొడుకు వైపు పగ్గాలు వేసి లాగుతున్నా మనసు నిబ్బరించుకుంటోంది. మళ్ళీ 3 రోజుల దాకా చేద్దామన్నా తనకి పనుండదు. నానిని తీరిగ్గా లాలించవచ్చని ఆశపడుతోంది. కానీ సీత కంటే ఎక్కువగా పాప మంజుల నాని ఏడుపు అనారోగ్యం కలత పెడుతోంది. నిమిషానికి ఒకసారి పెరట్లో సుబ్బుల దగ్గరికి వెళ్ళి నాని దగ్గర కూర్చుంటోంది. తన బొమ్మలు గిలకలు చూపించి చిట్టి తమ్ముడిని ఊరడించాలని చూస్తోంది. కానీ వాడు ఏడుపు ఆపటం లేదు. అయినా మంజు అలాగే గుబులుగా వాడి దగ్గర తచ్చాడుతోంది. అక్కడికి మనసాగక, నాన్న పాపం నాని ఎందుకో బాగా ఏడుస్తున్నాడు నాన్న, జ్వరమట అంది అమాయకంగా తండ్రితో. బుల్లి కాళ్ళు చేతులు ఆడిస్తూ బోసినోటితో కిలకిలా నవ్వుతూ మెత్తగా గులాబీ రేకులా ఉండే బాబంటే మంజుకి విపరీతమైన ప్రేమ. 2 ఏళ్లు నిండిన స్వంత తమ్ముడు హరిబాబు మీద ఉండే ప్రేమంతా ఇప్పుడు 3 నెలలు నిండిన నాని మీదికి మారిపోయింది. మంజు చిన్నపిల్ల, దానిది పాల మనసు, కల్మషం లేని ప్రేమ, నీ నా భేదం తేలిని అనురాగం.
స్కూలు కాక మిగతా ఇంట్లో ఉండే సమయం అంతా నాని పక్కనే కూర్చుంటుంది. పిన్ని, నువ్వు నీ పని చూసుకో, నేను నానిగాడిని ఆడిస్తాను, బుజ్జినాన్న, చిట్టి తండ్రి అంటూ వాడిని ముద్దులు పెట్టుకుంటుంది. గిరగిర గిలక తిప్పి చప్పుడు చేస్తుంది. రబ్బర్ బొమ్మల్ని కీచు కీచుమనిపిస్తుంది. నీళ్లు పోశాక సీత నానికి పౌడర్ వేసి జుబ్బా తొడుగుతుంటే శ్రద్ధగా తిలకిస్తుంది. బొట్టు పెడుతుంటే కదిలిపోకుండా నాని చేతులు కాళ్ళు పట్టుకుంటుంది. ఆ పసివాడంటే మంజుకి అంత ప్రేమ. తనకి ఆడుకునేందుకు తండ్రి కొనిచ్చిన ఎన్నో రకాల బొమ్మల కంటే నాని సజీవమైన బొమ్మలా కనిపిస్తాడు. అటువంటి నాని ఇప్పుడు కడుపు నొప్పో కాలు నొప్పో తెలియకుండా కెవ్వు కెవ్వున ఏడుస్తుంటే మంజు మనసు రెక్కలు తెగిన పక్షిలా తన్నుకుంటోంది. ఇంకాగలేక తండ్రికి చెప్పేసింది. కూతురు చెప్పిన విషయం విని ప్రభాకర్ మౌనంగా ఉండిపోయాడు. నానికి 5వ నెల నడుస్తోంది. ఈ మధ్య వాడు తరచూ అలా ఏడవటం, తిరిగి సర్దుకోవటం అతనికి అలవాటైపోయింది. చంటి పిల్లలు కాస్త పెరిగేదాకా అలాగ నలతగా ఉంటారు. అస్తమానం పోరు పెట్టి ఏడుస్తారు. ఆ విషయంలో హరిబాబుతోనే బాగా అనుభవమైంది. అందుకే మంజు చెప్పిన మాట విని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అదీగాక సీతకి నర్సింగ్ హోంలో అంతా తెలుసు. అక్కడే డెలివరీ అయింది. పైగా నానికి 3వ నెలలో పోలియో డ్రాప్స్ అవి వేయించడానికి కూడా తీసుకుని వెళ్ళింది. అందుకే అతడు ఎక్కువగా నాని గురించి ఆలోచించలేదు. అదీగాక సీత వచ్చి నాని సంగతి ఏమన్నా చెబితే అతడు ఏం చేసేవాడో తెలియదు. కానీ సీత అడగలేదు. కథ కొనసాగుతుంది.